వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఇంకా ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే మళ్ళీ చూడండి వెళ్ళేసేసి. ఇక దీనిలో 3 టాపిక్స్ అయితే లెఫ్ట్ అయినాయి. అదొచ్చేసి బస్సెస్ ఒకటి, ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ ఒకటి, స్టాండర్డ్ ఐఓ ఇంటర్ఫేస్. ఈ 3 టాపిక్స్ అయితే లెఫ్ట్ అయినాయి. ఆ 3 టాపిక్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. ఎందుకంటే అన్ని టాపిక్స్ చదవమంటున్నాను అంటే ఒక 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే కన్ఫామ్గా మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2 యూనిట్స్ షార్ట్ యూనిట్స్ నేర్చుకోండి ఏవైనా సరే, మిగతావి అక్కడక్కడ నేర్చుకున్నా సరిపోద్ది. ఇవి ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలుగుతారు కాబట్టి. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇలాడే బస్ అంటే ఒక వర్డ్ కనెక్షన్, ఒక కనెక్షన్ ఆఫ్ ఆల్ పార్ట్స్, ఇంటర్నల్ కాంపోనెంట్స్లో ఉన్న కంప్యూటర్లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉన్న కనెక్షన్ని బస్ అని అంటాం. ఒక డేటాను ఒక దగ్గర నుంచి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపులే తీసుకోండి. మనకు బస్ అంటే ఏం గుర్తొచ్చింది? ఆర్టీసీ బస్. అలా బస్సెస్ గుర్తొస్తుంది. అది ఏం చేస్తుంది? ఒక దగ్గర నుంచి ఒక దగ్గర డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సేమ్ కంప్యూటర్లో కూడా ఈ బస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఎప్పుడైనా చెప్తున్నా డయాగ్రామ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మ్యాటర్ అనేది కొంచెం మీరు రిలేటెడ్గా ఓన్గా రాసుకోవచ్చు. అందుకే ఎప్పుడు డయాగ్రామ్స్ కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్, మెమరీ, ప్రాసెసర్. ఈ డయాగ్రామ్ ద్వారా మనం కొంచెం మ్యాటర్ రాసుకుందాం. ఇక్కడ ఇక మ్యాటర్ వచ్చేసి ఇక్కడ మనం కీబోర్డ్ మీద ఏమన్నా డేటా ఎంటర్ చేసాము అనుకోండి, ఆ డేటా ఏం చేస్తుంది? ఇన్పుట్ ద్వారా ఎక్కడికి పాస్ అయ్యేది? బజ్ అనేది మెమరీకి పాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి మెమరీకి అయితే డైరెక్ట్గా పాస్ చేస్తుంది. దెన్ ఇది ఎక్కడికి పాస్ చేస్తుంది? ప్రాసెసర్కి పాస్ చేస్తుంది. లేటర్ మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది, అంతే కదా. ఫస్ట్ ఇన్పుట్ ఇస్తే మెమరీకి వెళ్తుంది, మెమరీ నుంచి ప్రాసెసర్కి వెళ్ళింది, ప్రాసెసర్ నుంచి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను రాసింది. ఇఫ్ ఈ టైప్ ఎనీ కీబోర్డ్ ఇన్పుట్ డేటా పాస్ ది బస్, మెమరీ టేకన్, ప్రాసెసర్ లేటర్ షేర్ అవుట్పుట్. తర్వాత ఇప్పుడు స్పీడ్ ఆఫ్ వర్క్, ఈ బస్సెస్ ద్వారా స్పీడ్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కువ అవుతుంది మనకి. ఇప్పుడు ఏవైనా 2 కమ్యూనికేషన్లో ఉంటే మిగతా అన్నీ ఐడియల్గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇన్పుట్, మెమరీ అనేది కమ్యూనికేటింగ్ ఉంటే ఈ 2 ఐడియల్గా ఉంటాయి కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాం. ఏవైనా 2 కమ్యూనికేట్ ఏమన్నమాట, ఏవైనా 2 కానీ కమ్యూనికేట్ అవుతే ఐడియల్గా ఉంటాయి రిమైనింగ్ అని చెప్తున్నాం. ఫర్ సపోజ్ ఈ 2 తీసుకోండి లేదా ఈ 2 తీసుకోండి. అలా ఏవైనా 2 పార్ట్ కమ్యూనికేట్ అయినాయి అంటే మిగతా పొజిషన్ ఏంటి? ఐడియల్గా అలా సింపుల్గా ఉన్నట్టు. అదే ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఇక్కడతో మనకి బస్సెస్ టాపిక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకా ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ వస్తే అసలు ఇది మెయిన్గా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎండ్ పోర్ట్స్ కనెక్టివిటీ తెలుసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ తీసుకున్నాను చూడండి. ఇది ఒక సెండర్, ఒక రిసీవర్ అండ్ డయాగ్రామ్, బ్లాక్ ఆఫ్ డయాగ్రామ్ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఎండ్ పోర్ట్ ఒకటి వచ్చింది, ఇక్కడ ఎండ్ పోర్ట్ ఒకటి వచ్చింది. దీనికోసమే ఈ ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ అనేది తీసుకున్నాము. మెయిన్లీ దీనిలో 2 టైప్స్ అనమాట. ఒకటి వచ్చేసి ప్యారలల్ పోర్ట్స్, PORTS పోర్ట్స్, నాట్ పార్ట్స్. ఇది గుర్తుంచుకోండి. ప్యారలల్ పోర్ట్స్, సీరియల్ పోర్ట్స్. ఈ 2 టైప్స్ అనమాట. ఇందులో 2 టైప్స్. ఇవి వచ్చేసి సిస్టమ్స్ అనమాట. 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్. ప్యారలల్ ఇక్కడ ఏంటంటే మెనీ బిట్స్ అనేది ఎట్ ఏ టైమ్గా చేయొచ్చు. వైస్ వర్సా ప్రాసెస్. ఇటు నుంచి దీనికి దీని నుంచి దీనికి వచ్చేయచ్చు. అలాగే సైమల్టేనియస్గా చేయొచ్చు. ఇది అనేది ఫాస్ట్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇక్కడ ఎందుకంటే వైస్ వర్సా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. అన్ని కాంపోనెంట్స్ క్లోజ్ అంటే దగ్గర డిస్టెన్స్లోనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఇది ఎక్కువ కాస్ట్లీ అవుతుంది ప్యారలల్ పోర్ట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ పోర్ట్స్. సీరియల్ పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ వన్సే డేటా కెన్ బి షేర్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వరకే వెళ్తుంది, బ్యాక్ మళ్ళీ రిటర్న్ రాదు వైస్ వర్సాకి. దీనిలో ఏమో వైస్ వర్సా, ఇందులో వైస్ వర్సాకి బ్యాక్ అనేది రాదనమాట. ఇక్కడ ఒక బిట్ ఒక్కసారి 1 బిట్ ఎట్ ఏ టైం, ఒక్క బిట్ ఒక్కసారే చేయగలుగుతాం. సైమల్టేనియస్గా చేయలేము. ఇక స్లోగా అవుతుంది ట్రాన్స్మిషన్ అనేది. ఇక్కడ ఫాస్ట్ అవుతుంది, ఇక్కడ స్లో అవుతుంది. దీనికి క్విట్ ఆపోజిట్ ఇది రాస్తుంది. ఇది తెలిస్తే ఇది తెలిసినట్టే మనకి. లార్జ్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఇది వచ్చేసి ఏంటి? క్లోజ్ డిస్టెన్స్లోనే ఉండాలి, దగ్గర ఉండాలి. ఇది దూరాన్ని ఉన్న వర్కౌట్ అవుతుంది అనమాట. కాస్ట్ అనేది ఇక్కడ ఎక్కువ, ఇక్కడ రీజనబుల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ అనమాట. ఇక్కడతో ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాండర్డ్ ఐఓ ఇంటర్ఫేసెస్. ఇక్కడతో లాస్ట్ అనమాట టాపిక్. ఇక్కడతో యూనిట్ 5 అని సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇందులో వచ్చేసి టైప్స్ ఉన్నాయన్నమాట. 3 టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ వచ్చేసి ఇవే అనమాట. పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్ కనెక్ట్ బస్, PCI బస్ అని అంటాం షార్ట్కట్లో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్ బస్, SCSI బస్ అని అంటాం షార్ట్కట్లో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యూనివర్సల్ సీరియల్ బస్ అని అంటాం, USB అని అంటాం. ఈ 3 టైప్స్ ఏంటో ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి. ఫస్ట్ వన్ వచ్చేసి PCI బస్. దాని డయాగ్రామ్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. ఇంకా ఇందులో వచ్చేసి ఇదన్నమాట దీని బ్లాక్ డయాగ్రామ్. హోస్ట్ నుంచి PCI బ్రిడ్జ్ ఒకటి, డిస్క్, ప్రింటర్, ఈథర్నెట్ ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి ఏంటంటే PCI బస్ అనమాట. ప్రతిదానికి బస్ అనేది ఉండదు, కామన్ అని చెప్పా కదా. ఇది ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఇది వచ్చేసి లెస్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఫస్ట్ పాయింట్ లెస్ ఎక్స్పెన్సివ్. కనెక్ట్ ఓన్లీ ఐఓ డివైస్కి మాత్రమే ఇది కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే పెరిఫెరల్ అనే వర్డ్ అనేది ఐఓనే ఇండికేట్ చేస్తుంది.
ఇట్ ఇండికేట్స్ ఓన్లీ ఐఓ అంటే తెలిసిందే మనకి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. ఇది వచ్చేసి పీసీఐ బస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళిపోదాం, ఎస్సీఎస్ఐ బస్కి. ఇక్కడ వచ్చేసి ఎస్సీఎస్సి బస్లో అయితే డయాగ్రామ్ అయితే ఏం లేదు. ఇది వచ్చేసి ఎవరు డెవలప్ చేశారంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ చేశారనమాట. చూడండి, ANSI అనేది. ఇక్కడ వచ్చేసి ఇందులో 2 టైప్స్ అయితే ఉన్నాయి బస్సెస్. నారో ఎస్సీఎస్ఐ బస్ ఒకటి ఉంది, వైడ్ ఎస్సీఎస్ఐ బస్ ఒకటి ఉంది. నారో ఎస్సీఎస్ఐ బస్సులో ఏముందంటే 8 లైన్స్ ఆఫ్ డేటా అనేది ఒకేసారి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వైడ్లో వచ్చేసి 16 లైన్స్ ఆఫ్ డేటా వరకే వస్తుంది. ఇది వచ్చేసి ఎస్సీఎస్ఐ బస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి యూఎస్బి బస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చేసి యూఎస్బి బస్ అనమాట. ఇది వచ్చి దీని బ్లాక్ ఆఫ్ డయాగ్రామ్. ప్రాసెసర్ నుంచి రూట్ హబ్ నుంచి ఒక హబ్కి వెళ్తుంది, హబ్ నుంచి ఇంకా హబ్కి వెళ్తుంది. ఇది వచ్చేసి ఎలా ఉంది, ఒక మనం డిఎస్లో ఉన్న రూట్ అల్గారిథంలా ఉంది, సేమ్ అంతే. ఒక రూట్కి వేరే డిఫరెంట్గా ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైస్ అని కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది వచ్చేసి దీని డయాగ్రామ్ అనమాట. ఇది వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే ఫ్యూచర్తో ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సపోర్ట్స్ డ్యూయల్ స్పీడ్ ఆపరేషన్ సపోర్ట్ చేసింది. ఎంత 1.5 మెగాబిట్స్ పర్ సెకండ్ నుండి 12 మెగాబిట్స్ పర్ సెకండ్ వరకు పనిచేస్తుంది. ఇది వచ్చేసి లో, ఇది వచ్చేసి హై అనమాట. నెక్స్ట్ హై స్పీడ్ సపోర్ట్. ఎంత హై స్పీడ్ సపోర్ట్, 480 మెగాబిట్స్ బై సెకండ్స్తో పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి యూఎస్బి బస్ అనమాట. ఎంటైర్గా ఇదనమాట మన టాపిక్. ఇక్కడతో మన సిలబస్ అయితే అయిపోయింది, స్టాండర్డ్ ఐఓ ఇంటర్ఫేసెస్. ఇక్కడతో మన యూనిట్ 5 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది సిఓలో యూనిట్ 5 పార్ట్ అన్నమాట. ఒకసారి సిలబస్ చెక్ చేసుకుని చూడండి. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి. మాకున్న సబ్జెక్ట్ అయితే నేను ట్రై చేస్తాను, నేర్చుకుని మరి మీకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఇక ఇక్కడతో మన యూనిట్ 5 అయిపోయింది. ఇంకా మీకు ఇంకేమన్నా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, చెప్తాను కన్ఫామ్గా. మాకుంటే కనుక నేర్చుకుని అయితే చెప్పడానికి ట్రై చేస్తా. బట్ ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. అంటే ఎన్నో వీడియోస్ రోజు షేర్ చేస్తూ ఉంటాం, యూజ్ అయినా షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. షార్ట్గా చేసి చెప్తున్నాం కొంచెం. ఇవి వచ్చేసి సిఓ పార్ట్, డయాగ్రామ్సే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా సరే ముందు డయాగ్రామ్స్ బాగా వేయండి, మ్యాటర్ అనేది మీ ఓన్ వేలో రాసుకోండి, అంతకుమించి ఏం లేదు. సిఓలో కష్టం అనుకుంటాం, బట్ నేను కష్టమే అనుకుంటాను. నేను చూసి చదువుకుని మీకోసం ప్రిపేర్ చేశాను, ఇబ్బంది లేకుండా. కొంచెం చూసుకుని మీరు కూడా కాన్సన్ట్రేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, అలాగే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇక్కడ దాకా వచ్చేసరికి ఎలాగో మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నేను అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.